ఈ వీడియో ఓటింగ్ యాసిస్ గురించి ఉంటుంది. సో డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్లో టాప్ ఎవరున్నారు, మధ్యలో కాస్త అట్లా ఎవరున్నారు, ఎలిమినేషన్కి బాగా దగ్గరగా ఎవరున్నారు, అంటే బాటంలో ఎవరున్నారు అనేది మాట్లాడేసుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మాట్లాడుకునే ముందు మీ నుంచి నేను ఆశించేది ఒకే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. సో ఆ రెండు మీరు చేస్తే నేను మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ అని నా ఫీల్ అవుతానమాట. సో ప్లీజ్ ఆ రెండు మీరు చేశారనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనా? ఓటింగ్ ఆర్డర్లో మనం ర్యాండమ్గా మాట్లాడేసుకుందాం. ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మాట్లాడుతూ ఉండేసరికి జనాలు హర్ట్ అవుతున్నారు. ర్యాండమ్గా మాట్లాడుకుందాం. ఆ ర్యాండమ్గా మాట్లాడుకుంటున్నప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో రమ్య, మోక్ష. సో రమ్య, మోక్ష మరీ బాటంలో ఉంది, ఎలిమినేట్ అయిపోద్ది అంటే ఎలిమినేట్ అయ్యే పర్సన్ అయితే ఇప్పుడు కాదు. ఎందుకంటే నిన్న నామినేషన్స్ పాయింట్లో తనుజ నామినేట్ చేస్తున్నప్పుడు, లేదా తనుజ తనని నామినేట్ చేస్తున్నప్పుడు అయినా కానీ రెండు మూడు పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ అమ్మాయి మాట్లాడింది. దాని తర్వాత ఎక్కువగా అమ్మాయి జస్ట్ ఆ బ్లేమ్స్ అయితే వేసి వదిలేసింది, కానీ ఫేక్ అని, ముసుగుతాం కానీ, లేకుంటే నువ్వు సేఫ్ గేమర్ అని రీజన్స్ చెప్పలేదు. అంటే బయట నుంచి ఆ అమ్మాయి ఒక ఆడియన్ లాగా వచ్చి అక్కడ నిలబడి అక్కడ చెప్పేసింది. అది ఫస్ట్ వీక్ అయితే ఓకే, కానీ అది ఫస్ట్ వీక్ అయినా కూడా నాట్ ఓకే. ఎందుకంటే రీజన్స్ చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో బ్లేమ్స్తో పాటు రీజన్స్ మెయిన్. రీజన్స్ లేకపోతే దానికి అంత వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు కోర్టుకి భావోద్వేగాల కంటే సాక్ష్యాధారాలు ఎంత ముఖ్యమో బిగ్ బాస్ హౌస్లో కూడా రీజన్స్ అంతే ముఖ్యం. హౌస్లో రీజన్ చెప్పాలి, ఆ రీజన్ బయట మనం వెతుక్కోకూడదు కదా. సో మేబీ రమ్య, మోక్షాలో ఆ ఫైర్ కనిపిస్తుంది, బట్ 1-2-3 పాయింట్లు బాగా చెప్పింది. కాకపోతే ఎక్కువగా బ్లేమ్ చేయడానికి చూసింది, కానీ దానికి కూడా ఒక మంచి పాయింట్స్ కానీ పెట్టి ఉండుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు అయితే వెళ్ళిపోయే అమ్మాయి కాదు, నిన్న నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉండగలిగే అమ్మాయి. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడగలిగే అమ్మాయి, అంత రచ్చ చేయగలిగే అమ్మాయి, దట్టు ఏజ్లో కొంచెం చిన్న అమ్మాయి అయినా కానీ హడావుడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ అమ్మాయి ఈ వీక్ అయితే వెళ్ళదు. కొంచెం నిన్న నామినేషన్స్ తర్వాత కొంచెం మంచిగానే ఓట్లు పడుతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఎలిమినేషన్ కొంచెం దూరంగానే ఉంది ఈ అమ్మాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, నిఖిత. సో నిన్న నామినేషన్స్, అందరు నామినేషన్స్లో కొంచెం డీసెంట్ నామినేషన్. సో ఈ అమ్మాయి నామినేషనే. ఎందుకు నామినేషన్ అంటే మనం ఇంకా జీవితంలో చూడగలుగుతామో చూడలేమో, ఈ సీజన్ అయిపోయేలోపు డెఫినెట్గా చూడలేము కూడా, మీకు రాసిస్తాను. ఆయిషాని నామినేట్ చేస్తూ ఆయిష ఒక్క మాట కూడా అటు పక్క నుంచి పెద్దగా అరవకుండా చాలా సింపుల్గా ఆయిష తన నామినేషన్ తను యాక్సెప్ట్ చేసి అవును ఇలాగ చాలా నార్మల్ టోన్లో మాట్లాడి తన నామినేషన్ తను కంప్లీట్ చేసుకుంది దివ్య అంటే అసలు దివ్యకి ఇక్కడే ఇచ్చేయచ్చు. విన్నింగ్ అవార్డు లేకుంటే గిన్నీస్ బుక్ అవార్డు దివ్యకి ఇక్కడ ఇవ్వచ్చు. సో అలాంటి దివ్య నామినేట్ చేసినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడింది. అండ్ నెక్స్ట్ సాయిని నామినేట్ చేసినప్పుడు కూడా చాలా కూల్గానే మాట్లాడింది. పాయింట్స్ కొంచెం పర్లేదు. సో వేరే ఎవరికెవరికో హౌస్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బట్ మంచి పాయింట్స్ పెట్టింది, బాగానే మాట్లాడింది కూడా. సో దివ్య కూడా సేఫ్ జోన్లోనే ఉంది. అట్ ప్రెసెంట్ దివ్య కూడా ఎలిమినేషన్కి చాలా దూరంగానే వచ్చింది. నేను ఈ పర్సంటేజ్లు శాతాలు మాట్లాడలేదు అబ్బా, ఎందుకంటే నేను శాతాలు మాట్లాడితే యూట్యూబ్ పోల్ చూసి మాట్లాడాలా. సో యూట్యూబ్ పోల్ చూడకుండా నేను మీకు ర్యాండమ్గా ట్రెండ్స్ ఎక్కడ ఎలా పడుతున్నాయని మీకు ట్రెండ్స్ చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ రితు చౌదరి. సో రితు చౌదరి వర్సెస్ ఆయిషా వర్సెస్ రితు చౌదరి నామినేషన్ జరిగినప్పుడు కూడా రితు చౌదరి మాట్లాడిన మాటలు కానీ, లేదా ఆయిషా రితు చౌదరి మీద మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ రితు చౌదరికి సింపతి వచ్చే మాటలే. అండ్ రితు చౌదరి కూడా కొన్ని పాయింట్స్ ఆయిషాని కరెక్ట్గానే అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అంటే నువ్వు పైకి లేచి నేను నా వర్షం నేను చెప్తానప్పుడు నువ్వేంటి చెప్పేది పో కూర్చోవే అది ఇది అని చెప్పి కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టే మాట్లాడింది. దాని తర్వాత ఈ అమ్మాయి నామినేషన్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి జస్ట్ నోరు మూసుకొని అంటేనే ఆయిషా గారు తీసుకోలేదు. బట్ ఆయిషా గారు వచ్చేసరికి ఈ అమ్మాయిని నామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చావు, ఒక ఇద్దరు మగాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు, వాళ్ళిద్దరు ఎవరు బెటర్ అనుకున్నావు, కొంచెం ఆ వల్గారిటీగా అనిపించింది. సో అది అమ్మాయికి చాలా సింపతి వచ్చేలా కూడా ఉంది. సో రితు చౌదరి కూడా మంచి ఓటింగే పడుతుంది. సో రితు చౌదరి కూడా సేఫ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్లో నిన్న కొంచెం కాన్ఫిడెన్స్ కనిపించింది. నిన్న రితు నామినేట్ చేస్తున్నప్పుడు నార్మల్గా మెలో డ్రామా అని అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా నాకు కొంచెం కాన్ఫిడెన్సే కనిపించింది. అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగాడు. ఆ యాటిట్యూడ్ అది కూడా మరీ టూ మచ్ అని అనిపించలేదు, కానీ డీసెంట్గా అనిపించింది. సో రితు తనను నామినేట్ చేస్తున్నప్పుడు తనకు అంటే కొన్ని విషయాల్లో తను క్లారిటీ ఇవ్వకుండానే రితు నామినేట్ చేసింది తనని. సో తను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, అడగటము, నేను బరాబర్ గేమ్ ఆడతా, నాకు ధైర్యం ఉంది, నేను గేమ్ ఆడుకుంటా
అది ఇది అన్నట్టు. సపోర్ట్ విషయంకి వచ్చేసరికి ఎక్కడో సమ్వేర్ బర్నీ గారి వల్లే తను క్యాప్టెన్ అయ్యాడన్న సంగతి యాక్సెప్ట్ చేసి ఉంటే సో ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. బట్ బర్నీ గారి వల్ల క్యాప్టెన్ అవ్వలేదు. అతను అంతవరకు ఆడుకొని వచ్చుండొచ్చు కానీ బట్ ఆ లాస్ట్ మూమెంట్లో అయింది బర్నీ గారి వల్లే. కాబట్టి అవును, అది సపోర్ట్ గేమ్, బర్నీ గారు సపోర్ట్ చేస్తే గెలిచారు. ఎవరికైనా కానీ సపోర్ట్ చేయాలి, అది సపోర్ట్ గేమ్ కాబట్టి అంత ముందు వరకు నేనే నెట్టుకుంటూ వచ్చాను అన్న మాట ఒక్కటి చెప్పేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది రాము రాథోడ్ అక్కడ. ఆ ఒక్క మాటని అలా చెప్పకుండా రాము రాథోడ్ అవును నేనే ఆడాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు అనేసరికి అది ఈజీగా మనందరికీ తెలుస్తుంది సపోర్ట్ గేమ్ అని. బట్ రాము రాథోడ్ డిఫెండెడ్ వెల్, బాగానే మాట్లాడాడు అనిపించింది. దాని తర్వాత సాయి శ్రీనివాస్ కొంచెం అతి విశ్వాసానికి వెళ్ళాడు, దాన్ని ఏమంటారు తెలుగు ఇంగ్లీష్ వెళ్ళాడేమో అని అనిపించింది అయ్యా. కొంచెం మరీ నార్మల్గా ఉండి ఆ ఇమ్యూనిటీ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే సాయి శ్రీనివాస్ నామినేషన్ ఎవరైతే చేశాడో కళ్యాణ్ కానీ లేకుంటే సాయి శ్రీనివాస్ని ఎవరైతే నామినేట్ చేశారో దివ్య కానీ, సో ఆ 2 నామినేషన్లు పెద్ద నామినేషన్ లింక్ కాదు బేసిక్గా. దివ్య నార్మల్ డీసెంట్ పాయింట్లు పెట్టింది, సో తను ఎక్కడి నుంచి ఎక్కడికో తిప్పాడు. అండ్ సాయి కళ్యాణ్ నామినేట్ చేస్తున్నప్పుడు సో ఆ ఇమ్యూనిటీ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ తీసుకుంటావని మాతో అన్నావు కదా, నువ్వు మా పవర్స్ తీసుకుంటావు అంటున్నారు కదా నన్ను లేపి, నా ఇమ్యూనిటీ పవర్. నిన్ను వెన్నుపోటు పొడిచిన ఎవరైతే నువ్వు అన్నావో సో వాళ్ళని మాత్రం నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు, వాళ్ళకి మాత్రం నువ్వు ఇమ్యూనిటీ ఇచ్చేసావు, కనీసం వాళ్ళు నామినేట్ కూడా చేయలేదు. సో వాళ్ళకి నామినేట్ కూడా చేయలేని వాడివి, ఇమ్యూనిటీ ఇచ్చేసిన వాడివి, నిన్ను తిడితేనే ఇమ్యూనిటీ ఇచ్చేసిన వాడివి, నా ఇమ్యూనిటీ నా దగ్గర ఉండేసరికి నీకు ఎందుకు అంత భయం అని ఒక లాజికల్ పాయింట్ని వేరే కోణంలోంచి తీసుకొచ్చి లాగి అక్కడ పెట్టాడు, విచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. దాన్ని కళ్యాణ్ వేరే రకంగా కూడా డిఫెండ్ చేశాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది అబ్బాయి. అండ్ ఇది యూజ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది అట్ ప్రెసెంట్ అయితే. ఎందుకంటే ఓటింగ్లో చాలా అంటే చాలా లీస్ట్లో ఉన్నాడు, చాలా తక్కువలో కనిపిస్తున్నాడు. మేబీ ఈ గేమ్స్ ఏవైతే జరగబోతాయో సో ఆ గేమ్స్ గెలిచి మేబీ ముందుకెళ్ళాలేమో కానీ అదర్వైజ్ చాలా అంటే చాలా కష్టం అనమాట అబ్బాయికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 3 ప్లేసులు మిగిలాయి. సో ఈ 3 ప్లేసులు మాట్లాడుకునే ముందు ఎలిమినేషన్కి బాగా దగ్గరగా ఎవరు ఉన్నారంటే సో ఎలిమినేషన్కి బాగా దగ్గరగా ఉంది సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సాయి శ్రీనివాస్ తర్వాత రాము రాథోడ్ కనిపిస్తున్నాడు, దాని వెనక రమ్య ఉంది, దాని వెనక రితు ఉందన్నమాట. సో బాటం నుంచి సాయి శ్రీనివాస్, దానిపైన రాము ఉన్నాడు, దానిపైన రమ్య ఉంది, దానిపైన రితు ఉంది. ఇలా ఉన్నారనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒకటి దివ్య దానిపైన ఉంది. సో ఇంకా టాప్ 3 ఉన్నారు. ఈ టాప్ 3లోకి వచ్చేసరికి టాప్ 3లో సంజన గారు ఉన్నారు. సంజన గారు నిన్న నామినేషన్ ఏదైతే దివ్య నామినేషన్లోకి తీసుకొచ్చారో అక్కడ చేసిన హడావుడి ఏదైతే ఉందో అది చాలా మందికి బాగా అనిపించింది. సంజన గారు ఆ అమ్మాయిని నామినేషన్స్లోకి తీసుకురావడం, అండ్ దాని తర్వాత సంజన గారిని కళ్యాణ్ నామినేట్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ రీజన్, ప్రాపర్ రీజన్, వ్యాలిడ్ రీజన్ పెట్టి నామినేట్ చేయకుండా ఏదో జనరల్ నామినేషన్ చేసేసి తర్వాత సంజన గారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడటము, నువ్వు ఆ తనుజ చుట్టూ తిరగకుండా నువ్వు ఎప్పుడైనా అది కాకుండా ఇంకేదైనా గేమ్ ఆడి చూపించరా అని అంటాము. సో అంటే ఆయన గేమ్ ఆడాడు, క్లియర్గా టాస్క్లు గెలిచాడు. ఇమాన్యుయల్ తను ఆడే కదా టాస్క్లు గెలిచింది. సో మేబీ ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. దాని తర్వాత కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడారు, అవి చాలా కామెడీగా అనిపించాయి, అంటే లైక్ నవ్వు వచ్చాయి అనమాట. సో మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో వెళ్ళింది. సో ఎక్కడో నామినేషన్స్కి కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు లైట్గా భయపడినట్టున్నారు సంజన గారు. ఎందుకంటే సంజన గారికి తెలిసినంతగా బిగ్ బాస్ గురించి అక్కడున్న లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే షీ వాజ్ మోస్ట్ క్యాలిక్యులేటివ్ పర్సన్. సో అలాంటి పర్సన్కి తెలుసు, అంటే నేను నామినేషన్స్లో నేను ఈ వీక్ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకుంటే మనం అంత పర్ఫార్మెన్స్ పెద్దగా అక్కడ చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి సో ఎందుకు మనం కూడా దివ్యాన్ని కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకుందాం. ఇప్పటికే రితు వచ్చిందని తెలుసు, సాయి వచ్చాడని తెలుసు, ఆ తర్వాత రమ్య వచ్చిందని తెలుసు, సో రాము వచ్చాడని తెలుసు. వీళ్ళు వచ్చారు కదా, రాము డేంజర్ జోన్లో కూడా వెళ్ళి వచ్చిన పర్సనే కదా, ఇంకా ఎందుకు మంచిది. సో దివ్యాన్ని కూడా నామినేషన్స్లోకి తీసేసుకోవచ్చు, బెటర్ ఉంటుంది అని చెప్పి సో దివ్యాన్ని కూడా నామినేషన్స్లోకి తెచ్చుకొని మంచి మూవ్ వేసారు అక్కడ. సో సంజన గారు 3rd ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే సంజన గారికి ఇమాన్యుయల్ ఓటింగ్ ఉంది కాబట్టి, సో ఇమాన్యుయల్ కూడా ఓటింగ్ ఉంది కాబట్టి, సో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో సంజన గారు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు, మంచిగానే ఓటింగ్ పడుతుందంట. ఆ తర్వాత కళ్యాణ్. సో కళ్యాణ్ యాక్చువల్గా నిన్న ఎపిసోడ్ చాలా బ్యాక్ ఫైర్ అయ్యింది ఆల్మోస్ట్ చాలా మందిలో. బట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తే నాకు అంతగా అనిపించలేదు. బట్ అక్కడ ఆన్ ద స్పాట్ కళ్యాణ్ తను మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సంజన గారు దివ్య అనగానే అవును అలాగే అనుకో, నేను నామినేషన్స్లోకి తీసుకొస్తానని అనుకో, అది నా ఇష్టం అనుకో, అందరికి రంగు ఉంది నీకు రంగు లేదని పూసాను అనుకో, ఆ ఫోమ్ పూసాను అనుకో,
ఇలా మాట్లాడింది. అంటే ఆమె ఎందుకు తీసుకొచ్చింది అనేది దివ్యకి అర్థమైంది, ఆమె కూడా బయటికి చెప్పింది. ఇప్పుడు కళ్యాణ్ అక్కడ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది ఇక్కడ ఇమాన్యుయల్ దగ్గర ఉన్నప్పుడు. ఇమాన్యుయల్ ఒక పక్క నీకు ఒకటి ఇచ్చాను, నువ్వు తనుజను నామినేట్ చేస్తాను రా, తనుజను నామినేట్ చేస్తాను ఇచ్చాను రా అన్న. నేను నీకు 3 పేర్లు చెప్తే నువ్వు ఇచ్చింది నాకు ఒకటే అన్న. ఆ ఒకటి ఇచ్చినప్పుడు ఆ 3 పేర్లలో 2 పేర్లు ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చాయి. నువ్వు నాకు ఇచ్చింది వేస్ట్ అవ్వకూడదు. సింగిల్ నామినేషన్ ఇస్తే సింగిల్ పాయింట్లో చెప్తే నామినేషన్స్లోకి వెళ్ళిపోతారని క్లియర్గా తెలుస్తుంది. అందుకని చెప్పి నేను సంజన గారిని కూడా నామినేట్ చేయాలనుకున్నాను, విచ్ ఇస్ ఎ వ్యాలిడ్ రీజన్ అన్న నా దగ్గర ఉంది. సో అందుకని నేను నామినేట్ చేశానన్నా అని చెప్పేసి అయిపోయింది. లేదు అంటే అక్కడ ఆల్రెడీ 2 నామినేషన్స్లోకి వచ్చారు కదన్నా, అందుకని నేను ఇంకో సంజన గారు తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చానని చెప్పున్నా. లేదు నాకు 2 ఇస్తా అని చెప్పి ఒకటే ఇచ్చావన్నా, నువ్వు నన్ను మోసం చేసావన్నా అని చెప్పున్నా. ఇలాగే ఏవి మాట్లాడున్నా కూడా హైలైట్ అయ్యేది. లేదంటే తనుజ నామినేట్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో ఇవేమి చేయకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది అక్కడ తను ఇమాన్యుయల్తో జరపకుండా ఇమాన్యుయల్ ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సారీ చెప్పుకుంటూ ఉండడం వల్ల ఒక యాంగిల్లో చూస్తే అసలు కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేసేస్తాడేమో. అంటే ఇమాన్యుయల్ స్టార్టింగ్లో 2 ఇస్తాను నీకు ఇమాన్యుయలే చెప్పాడు, బట్ దాని తర్వాత అంత స్పాట్ అక్కడ బిగ్ బాస్ పిలిచినప్పుడు ఒకటే ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా మనం లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చూపించారు. ఆ ఎపిసోడ్లో ఆ బిట్ వేయకపోయింటే కళ్యాణ్ ఇంకా చాలా పెద్ద ఘోరం తప్పు చేసేసే వాళ్ళగే కనిపించాడు. కళ్యాణ్ గ్రాఫ్ కంప్లీట్లీ డౌన్ అయిపోయినట్టే కనిపించాడు. ఆ ఒక్కటే కనిపించింది కాబట్టి సో కళ్యాణ్ ఇది ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇమాన్యుయల్ తనుజాని టార్గెట్ చేశాడు కాబట్టి సో కళ్యాణ్కి ఒకటే ఇచ్చి కళ్యాణ్ ఆ తనుజాని నామినేట్ చేస్తారని అనుకున్నారు. బట్ కళ్యాణ్ చాలా తెలివిగా తనుజాని ఆల్రెడీ వాళ్ళ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. తనకు కావాల్సిన పాయింట్లు తనకు వచ్చేసాయి. ఆల్రెడీ రమ్య నామినేట్ చేసినప్పుడు చెప్పేసింది కాబట్టి జస్టిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఎందుకంటే రమ్య నామినేట్ చేసినప్పుడు అవును నేను సేఫ్ గేమరే, అవును నేను ఇదే, అవును నేను అదే అని చెప్పి ఎప్పుడైతే తనుజ చెప్పిందో ఇంకా ఆ మాటలు చెప్పేసిన తర్వాత కళ్యాణ్ ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి నువ్వు సేఫ్ గేమ్ ఆడవు అని ఎలా చెప్తాడు కళ్యాణ్? అది కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థం చేసుకోవట్లేదు బేసిక్గా ఎవరు అంత క్లియర్గా కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం, కళ్యాణ్ దగ్గర ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే కళ్యాణ్ ఆ అమ్మాయిని సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ సోమన్ నామినేట్ చేసింది కాబట్టి అది అతనికి నచ్చలేదంటే, అందుకని సేఫ్ గేమ్ ఆడావు. అండ్ నెక్స్ట్ ఆయిషా విషయం అవ్వచ్చు, ఎవరి విషయం అవ్వచ్చు, అమ్మాయి కొంచెం సేఫ్ గేమ్ ఆడిందని చెప్పి వాళ్ళ అభిప్రాయం. ఆ అభిప్రాయం కళ్యాణ్ అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఒప్పేసుకుంది కదా, అవును నేను సేఫ్ గేమ్ అనే నేను ముసుగుతాగానే ఇవన్నీ నా అమ్మాయి ఒప్పేసుకున్నప్పుడు నేను ఫేక్ అని కూడా అమ్మాయి ఒప్పేసుకుంది రమ్య నామినేట్ చేసినప్పుడు. ఇంకా అలాంటివి ఆ అమ్మాయి చెప్పేసినప్పుడు ఇంకా మనోడు వెళ్ళి ఏం చెప్తాడు? నాకు అక్కడ జస్టిఫికేషన్ దొరికేసిందన్నా, నాకు జస్టిఫికేషన్ వచ్చేసిందన్నా అని చెప్పి ఆ అబ్బాయి అనేస్తున్నాడు అక్కడ. అది అర్థం చేసుకోవాలా ఇమాన్యుయల్. సో అందుకని చెప్పి ఆ అబ్బాయి సంజన నామినేట్ చేశారు. ఇప్పుడు అమ్మాయి నామినేట్ చేసిన తనుజని ఒప్పేసుకున్నది కదా టక్కని, ఆల్రెడీ ఒప్పేసుకుంది కదా, అందుకని చెప్పి సంజన గారు నామినేట్ చేశాడు. ఇదంతా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నేను మీకు చేయాల్సి వస్తుంది అనమాట, ఇలా చేసుంటే బాగుండేది అని. సో దాన్ని బట్టి నాకు కానీ పర్లేదు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ మొన్నటి వరకు నా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ కాపాడుతుంది. లేదంటే ఈ ఎపిసోడ్ బీభత్సమైన నెగిటివ్ ఎపిసోడ్ అయ్యేది. ఎందుకంటే మన గురించి మనమే స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు రమ్య జస్ట్ ఒక నార్మల్ బ్లేమ్స్ వేసేసి పాయింట్ చెప్పకపోతే ఆ పాయింట్ని మనం చెప్పుకొని మనం ఆ అమ్మాయిని హైలైట్ చేయకూడదని నేను ఎలా అంటున్నానో ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్ మీద ఉంటున్నాను. కళ్యాణ్ తనకు అక్కడ తన ఎక్స్ప్లెనేషన్ తనకి ఇచ్చుకోకుండా తను ఇది అనుకుంటున్నాడేమో అని చెప్పి నేనేదైతే చెప్తానో అది కరెక్ట్ కాదు. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అక్కడ చెప్తున్నా, అలా చెప్పునుంటే బాగుండేదేమో అని. బట్ అక్కడ ఇమాన్యుయల్ స్టార్టింగ్లో ఆ 2 అనే మాట ఏదైతే అన్నాడో సో ఆ మాట అనేసరికి మాత్రం అది ఎంతో అక్కడ కళ్యాణ్ని కాకుండా తనుజాని టార్గెట్ చేయాలనుకున్నాడు, దాన్ని కళ్యాణ్ యూజ్ చేసుకున్నాడు అని చెప్పి అలా ఆలోచించినప్పుడు కళ్యాణ్కి ఎంతో కొంత కొంచెం సింపతి అన్న వచ్చింది నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ అదర్వైజ్ కళ్యాణ్కి అది పెద్ద మైనస్ అవుతుంది, చాలా పెద్ద మైనస్ అవుతుంది ఎపిసోడ్. ప్రాపర్గా స్టార్టింగ్ చూసిన వాళ్ళు దాని అంతా స్కిప్ చేసేసిన, దాని అంత పెద్దగా పట్టించుకోకపోయినా ఆ మాటని, అది అక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ చేసిన పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఎందుకంటే సంజన గారు నామినేట్ చేసినప్పుడు టూ మచ్ ఎఫెక్ట్ పెట్టలేదు దాంట్లో. నీ టూ మచ్ ఎఫర్ట్ పెట్టినప్పుడు అయినా కానీ అవును మీరు కూడా నామినేషన్స్లోకి రావాలి, సింగిల్ ఓటు పడితే నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి చేశాను అని ఒక సింపుల్ మాట అక్కడ పెట్టేస్తున్నా కూడా కళ్యాణ్ స్మార్ట్ గేమ్ అయిపోయేది. అది అబ్బాయి అది కూడా చేయలేకపోయాడు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. సో తనుజ గారికి టాప్ ఓటింగ్ పడుతుంది, చాలా దగ్గరగా, లైక్ మామూలు కూడా కాదు. సో నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ ఆమెకు పడుతుంది. నిన్న ప్రోమోస్ అవ్వచ్చు, నిన్న ఎపిసోడ్ అవ్వచ్చు. సో నిన్న ఎపిసోడ్లో తనుజ ఆమెను నామినేట్ చేయడం అవ్వచ్చు, చప్పట్లు కొట్టడము అది అవ్వచ్చు. చాలా మందికి ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, నేను మాట్లాడిన తర్వాత నాకు కొంతమందితో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి మాధురి గారిని నామినేట్ చేయకపోవడం కూడా వాళ్ళ ప్రాబ్లం కాదంట. ఆ అమ్మాయి మాధురి గారితో ఉంటుంది చూసావు అంటే, లైక్ రమ్య చెప్పిన మాటల్ని ఏకీభవిస్తూ చప్పట్లు కొట్టిన ఆమె అంటే, లైక్ నీ క్యారెక్టర్ కూడా అదే 2 చేతులు అంటే నీ తప్పు కూడా ఉంది, తనుజ తప్పు కూడా ఉంది అని చెప్పి
ఆమె అంత పెద్ద మాట 2 సార్లు స్టేట్మెంట్లు పాస్ చేసినప్పుడు 2 సార్లు చప్పట్లు కొడితేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పిన ఆమెతోటి సో నువ్వు డైరెక్ట్గా నామినేట్ చేయడానికి నీ దగ్గర ఛాన్స్ లేదు, నువ్వు కాబట్టి నువ్వు ఇండైరెక్ట్గానే చెప్పేసావు, ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పావు, అది బాగానే అనిపించింది. బట్ నువ్వు ఆమెతో ఎందుకు ఉంటున్నావు అనే దానికి క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో ఏం సమాధానం ఉందనేది మనకు తెలియదు. బట్ నార్మల్గా చూస్తున్నప్పుడు అది చాలా తప్పుగానే కనిపిస్తుంది. నువ్వు కొంచెం డిస్టెన్స్ అన్నా మెయింటైన్ చేయాలి అని చెప్పి మరీ రైవల్రీ పెట్టుకోకపోయినా, గొడవలు పెట్టుకోకపోయినా, నువ్వు టూ మచ్ క్లోజ్గా రాజు అని కొంచెం స్వీట్గా మాట్లాడుతున్నా, అలా సాఫ్ట్గా మాట్లాడుతున్నా కానీ అరే నిన్నే కదా, నీ క్యారెక్టర్ గురించే కదా, నువ్వు వీడియో కూడా చూపెట్టారు కదా, 2 సార్లు అమ్మాయి అనింది కదా, అలాంటి ఆమెతో నువ్వు ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు అనేది జనాలకి ఎక్కట్లేదు. బేసిక్గా ఒక్క పాయింట్ ఎక్కట్లేదు. దానికి ఆ అమ్మాయి ఏమి జస్టిఫికేషన్ ఇచ్చుద్ది అనేది తెలియాలి, అది క్లియర్గా. ఎందుకంటే నామినేట్ చేసినప్పుడు నెక్స్ట్ వీక్ నామినేట్ చేసినప్పుడన్నా మాధురి గారు నామినేట్ చేస్తుందా లేదా ఇవన్నీ, లేకుంటే ఇప్పటి వరకు ఆమె భయపడిపోయి తనూజ భయపడింది అన్న కోణంలోనే వెళ్తూ ఉంటుంది. సో నిజంగా భయపడిందా అంటే సో లైక్ తనూజ భయపడిందా లేదా పక్కన పెడితే తనూజ ఇండైరెక్ట్ గా కూడా మాధురి గారిని అనిందని చెప్పి మాధురి గారికి కూడా తెలుసు. అలాంటి మాధురి గారు కూడా తనూజతో ఎందుకు అంత క్లోజ్ గా ఉంటున్నారు అనేది డౌట్. అంటే ఒకరికొకరు ఎందుకు అంత క్లోజ్ ఉంటున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు. తనూజ ఓటింగ్ కి ఆమె భయపడిందా ఎందుకు వచ్చిన గొడవ తనూజతో ఉందామని, లేకుంటే తనూజ ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి భయపడిందా ఎందుకు వచ్చిన గొడవ ఆమెతో నార్మల్ గా ఉందామని, ఈ రెండింటికి క్వశ్చన్ మార్కులు అనమాట. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు అలా ఉన్నాయి కాబట్టి. సో ఇదనమాట. బట్ ఆమె టాప్ ఓటింగ్ అయితే పడుతుంది తనూజ గారికి. సో ఓవరాల్గా ఇదనమాట ఓటింగ్ అనేది. సో మీరు ఎంతకి ఎవరికి ఓట్ వేశారనేది కూడా కామెంట్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ వీక్ అంటే దివాళీ వీక్ ఒకళ్ళు వెళ్ళిపోయారు, దానికి ముందు వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది, విచ్ ఇస్ అన్ఎక్సెప్టబుల్ డబుల్ ఎలిమినేషన్ ఒకటి జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ వీక్ వచ్చేసరికి ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్క్రాప్ను బయటికి పంపించడానికి నేను ఆల్రెడీ చెప్పాను, 3 వారాల క్రితం చెప్పాను. 10th వీక్ వచ్చేసరికి అసలు ఎలా ఉంటుందంటే హౌస్ అప్పుడే వచ్చిన పైరు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ముందున్న చిన్న కలుపు మొక్కల్ని గడ్డి పూచల్ని అన్ని లేపేస్తుంటాడు బిగ్ బాస్ అని. ఎందుకంటే 10th వీక్ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత నుంచి 4 వారాలు ఎలా ఉంటుంది అంటే రణరంగం అప్పుడు కనిపిస్తుంది. ఎంత తుప్పాస్ సీజన్ అయినా కానీ రణరంగం యాక్చువల్గా లాస్ట్ 4 వారాలు కనిపిస్తుంది. సో కాబట్టి దానికి స్టఫ్ ఉన్న వాళ్ళు దమ్ము ఉన్న వాళ్ళే కావాలి కాబట్టి దాంట్లో ఎవరు అక్కర్లేదు అన్నప్పుడు సాయి శ్రీనివాస్ అక్కర్లేదనే కనిపిస్తోంది అట్ ప్రెసెంట్. ఓటింగ్లో కూడా అలాగే కనిపిస్తోంది. దాని తర్వాత యాక్చువల్గా రాముకు తక్కువ ఓటింగ్ పడుతుంది. సో వాళ్ళిద్దరు అదర్వైజ్ వాళ్ళిద్దరు కాకపోతే రమ్య ఉంది, బట్ రమ్యని తీయరు. ఐ అండర్స్టూడ్ దట్ రమ్యని తీసే సమస్య లేదు, ఎప్పుడే రమ్యని తీయలేదు. రమ్య దగ్గర నుంచి చాలా స్టఫ్ ఉంది, రమ్యని చాలా వాడుకోవాల్సిన అవసరం ఉంది బిగ్ బాస్ పరంగా. అప్పుడు అంతలా ఆ అమ్మాయి ఒక మిజైల్ ప్రజెంట్ దారి తప్పిన మిజైల్ లాగా వెళ్తుంది. ఆ మిజైల్ ప్రాపర్ డైరెక్షన్లో కానీ వదలగలిగితే బిగ్ బాస్ టీము అది నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట, రమ్య మోక్ష. కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఆపుతారు అమ్మాయిని. ఈ వీక్ మాత్రం సాయి శ్రీనివాస్కి డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏంటి తప్పు చేసింది, ఆ ఇమ్యూనిటీ వాడుకోకపోవడం, అదనమాట సంగతి. దాని తర్వాత రాము రాత్రుడు కూడా డేంజర్లో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏదైతే డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చు, ఈ వీక్ ఆల్మోస్ట్ డేంజర్ జోన్లోనే ఉన్నారు రాము రాత్రుడు. దాని తర్వాత రితు చౌదరి కూడా, ఇప్పుడు రమ్య మోక్షని పంపించారు కాబట్టి సో రితు చౌదరి కూడా డేంజర్ జోన్లోనే ఉంది. డబుల్ ఎలిమినేషన్ జరిగితే రితు చౌదరికి కూడా రిస్క్ తప్పదు. అది సంగతి ఓవరాల్గా. అంతే. జై హింద్.